జీవీఎంసీ గేటు ఎదుట ఎప్పుడు చూసినా సరే సందడిగానే ఉంటుంది. అయితే వారంతా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వారనుకుంటే పప్పులో కాలేసినట్లే. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు చూసినా సరే సందడే సందడి. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హాయ్, బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎవరమైనా సరే లొట్టలేసుకొని మరి తింటాం. కానీ విశాఖలో కూడా ఒక బిర్యానీ బజార్ ఉంది. బజార్ అని ఎందుకన్నామో ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న ప్లేస్లో కాసేపు పోయాక చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు జనాలు ఇక్కడ ఎగబడి బిర్యానీ ఎందుకు కొంటున్నారో కూడా మీకు చూపించబోతున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆఫీస్ మెయిన్ గేట్ ముందు ఎప్పుడు చూసినా సరే జనం రద్దీగానే ఉంటారు. జీవీఎంసీ మెయిన్ గేట్ సమీపంలో స్పెషల్ బిర్యానీ షాపులున్నాయి. వీటిల్లో ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ అమ్మకాలు మొదలవుతాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఫుడ్ కోర్టుల హవా నడుస్తోంది. అయితే ఇవన్నీ కేవలం రాత్రులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు వంటి నగరాలలో నైట్ ఫుడ్ కోర్టులకు జనం విపరీతంగా వస్తున్నారు. అయితే విశాఖలో మాత్రం తెల్లవారుజామున 4 గంటలకే మొదలైన రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఏ సమయంలో వెళ్లినా సరే వేడివేడి బిర్యానీ సహా నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ ఫుడ్ లవర్స్ కు నోరూరిస్తాయి. కిచెన్ కూడా బయటే ఉండటంతో వంటలో ఏం వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, శుభ్రత వంటి అంశాలు జనాలకు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు పెద్ద పెద్ద హోటల్స్ తో లెక్కేసుకుంటే ఇక్కడ ధర కూడా చాలా తక్కువ. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటంతో యువతతో పాటు చిరు ఉద్యోగులు కూడా రెగ్యులర్ గా వస్తున్నారు. ఇప్పుడు 120 రూపీస్ మీల్స్ రావట్లేదు, కానీ వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు. స్టూడెంట్స్కి అయితే చాలా వర్త్ ఇది. మేము డైలీ ప్రతి వీక్ ఒక 2-3 టైమ్స్ వచ్చి తింటూనే ఉంటాం. మీల్స్ కంటే ఇదే బెటర్. మసాలా అవన్నీ చాలా బాగున్నాయి. సో ఎలా ఉంది? బాగున్నది, అంత బాగున్నది. ఇక మా కోడపడికి ఇలాంటి బిర్యానీ దొరకలేదు, కానీ ఇక్కడ బాగానే ఉంది. టేస్ట్ చేసి చిన్న పడి మీద బయటకు వచ్చాం. ఇక్కడ చేసి మా ఫ్రెండ్ చెప్తే వచ్చాము, చేస్తే బాగానే ఉన్నది. సో ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా అయితే మా ఊళ్ళో 180 రూపాయలు, ఇక్కడ 120 రూపాయలు. బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం జీవీఎంసీ సమీపంలో 11 బిర్యానీ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో భోజన ప్రియుల కోసం రకరకాల వంటలు అందుబాటు ధరల్లో ఉన్నాయి. దీంతో నచ్చిన వెరైటీ ఐటెం లాగించేందుకు ఫుడ్ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 1 డే నుంచి నేను ఇక్కడ టేస్ట్ చూస్తుంటాను. ఈ పలావ్ షాపులు కానీ, బిర్యానీ షాపులు కానీ రీజనబుల్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. మేము సపోజ్ ఒక ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 1000-1500 ఛార్జ్ అవుతుంది. మాకు అదే ఈ చెట్టు కింద తింటున్నా సరే, రెస్టారెంట్కి తిన్నా సరే పర్లేదు. ఇక్కడ రీజనబుల్గా 400-500లో మా ఫ్యామిలీ హ్యాపీగా నీట్గా మంచి టేస్టీ బిర్యానీ దొరుకుతుంది, టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. నేను అందుకే మ్యాక్సిమం ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం. మా ఫ్యామిలీ కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా సరే. ఏ హోటల్ కు వెళ్లినా సరే తక్కువలో తక్కువ 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది మధ్య తరగతి వారికి భారం అవుతుంది. అయితే జీవీఎంసీ దగ్గరున్న బిర్యానీ పాయింట్ లో మాత్రం అంతా కలిపినా సరే 500 రూపాయలు కూడా బిల్లు దాటడం లేదు. దీంతో బిర్యానీ లవర్స్ అంతా ఇటే క్యూ కడుతున్నారు. చూశారు కదా, మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చారనుకోండి, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందుకు వస్తే ఈ బిర్యానీ బజార్ కనిపిస్తుంది. అన్ని రకాల బిర్యానీలు తక్కువ ధరకే క్వాలిటీ క్వాంటిటీ ఇస్తే పిల్లలతో ఎవరైనా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా వైజాగ్ వస్తే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.